మొట్టమొదటి అంకురార్పణ చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమం కొనసాగింపులో కార్యక్రమంలో కూడా అదే సందర్భంలో కూడా మన ప్రొఫెసర్ సింహాద్రి గారి నేతృత్వంలో కూడా దీన్ని కొంత మామూలు చేసేసి బీసీ జనగణ కంటే కూడా బీసీ కులగణటువంటి డిమాండ్ కు ఉన్నటువంటి పవర్ అనేటటువంటిది వాస్తవానికి కోర్టులతో సంబంధం లేకుండా సమాజ దర్పణంగా కులగణన అనేటటువంటిది ఉంటుందనేటటువంటి ఒక సబ్జెక్టు ముందు తీసుకొచ్చిన తర్వాత దాన్ని కన్విన్స్ అయిన తర్వాత ఈరోజు బీసీ సంక్షేమ సంఘం గత 5-6 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ నినాదం అనేటటువంటిది ఈ జాతీయ వ్యాప్తంగా బీసీ కులగణనేటటువంటి ప్రధానంగా వచ్చింది. పార్లమెంటులో మోతమవుతుంది, రాష్ట్రంలో చెలదగిపోతుంది, దేశవ్యాప్తంగా డిమాండ్ అయింది. కాబట్టి దీనికి మేము ఆద్యులమని సందర్భంగా గుర్తు చేస్తూ మాకు కావాల్సింది వాస్తవానికి మా కులగణన బీసీ కులగణన కాదు, వాస్తవ కులగణన కూడా కాదు. మాకు కావడం ఉన్నటువంటి విధంగా ఆర్టికల్ 340 ప్రకారము బీసీలకు జనాభా దామాషా ప్రకారము అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్స్ కావాలనేటటువంటి డిమాండ్ తోటి అయితే ఉద్యమాలు చేస్తున్నామో ఆ ఉద్యమాలకు ఒక్క మలుపు కారణంగా కులగణనేటటువంటి డిమాండ్ తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో కూడా 42% రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పి కామారెడ్డిలో కూడా డిక్లేర్ చేసింది. డిక్లేర్ చేసిన తర్వాత ఏమైందంటే 6 నెలలు గడిచిపోయింది. అన్నిటికంటే ముందు వీళ్ళు తీర్మానం చేసుకొని కూర్చుండ్రు అసెంబ్లీలో కూడా. ఈ తీర్మానం కూర్చొని ఈ రోజు 9 నెలలు అవుతుంది, ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. ఎందుకు వేయలేదు అని చెప్పి ఆలోచన చేస్తే ఉన్నటువంటి నేపథ్యం కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా గతానుభవాలన్నీ కూడా మాకు గుర్తుకొస్తున్నటువంటి టైం. వాస్తవానికి ఏంటంటే వీళ్ళు తీర్మానం అనేటటువంటిది ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా ఏం చేయలేదు. అన్ని ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానాలు చేస్తున్నాయి, చేతులుకొని వెళ్తున్నాయి. అదే రకంగా ఇది కూడా అనుకున్నారేమో. అయితే ఇక్కడ మాత్రము మీకు ప్రతిఘటన తప్పదు అని చెప్పేసి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికే మీరు సమగ్ర కులగణన కొరకు ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ఉందో పబ్లిసైజ్ చేసి నోటిఫై చేసి సాధికారత తీసుకొచ్చాల్సినటువంటి పరిస్థితి మీకుండే. ఆ కార్యక్రమం చేపట్టలేదు. ఎందుకంటే దీన్ని యాక్చువల్ నోటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది, సాధికారత చేసుకునే అవసరం ఉంది. ఈ సందర్భంలో కూడా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడున్నటువంటి టెక్నికల్ అంశాలకు ఓవర్కంగా మేము ఇచ్చుతున్నటువంటి సలహా ఏంటిదంటే మీరు తక్షణమే దీన్ని సాధికార ప్రాసెస్ ద్వారా సాధికారత తీసుకొచ్చి అదేవిధంగా మీరు అసెంబ్లీలో కూడా చట్టం చేస్తూ అదేవిధంగా తక్షణమే మీరు దానికి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్లతోటి సంపూర్ణ ఉన్నటువంటి చట్టం తీసుకొచ్చి 42%